మన లైఫ్ లో మంచి విషయాలు జరిగినప్పుడు మనతో పాటు సంతోషం పంచుకునే వాళ్ళకంటే ఏవైనా చెడ్డ విషయాలు జరిగినప్పుడు మాత్రం ముందుకొచ్చి వేలెత్తి చూపించి మరి గుచ్చి మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది. నాకు ఒక సిస్టర్ కామెంట్ చేసింది, మా హస్బెండ్ ఆర్మీలో పనిచేస్తారు, నేను కూడా డిగ్రీ చదువుకుని చిన్న జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము, కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కూడా నీతో ఎందుకు జాబ్ చేపిస్తున్నాడని గుచ్చి మాటలు అంటున్నారు. వాళ్ళనే మాటలకి నాకు జాబ్ మానేయాలా అనిపిస్తుంది, కానీ ఆ జాబ్ వల్ల నేను పర్సన్ గా చాలా డెవలప్ అయ్యాను. అసలు ఈ జాబ్ చేయాలా మానేయాలా అని ఏదన్నా సలహా చెప్పండి అని అడిగితే నేనైతే ఒకటే చెప్తాను, మీకు మీ హస్బెండ్ కి లేని ప్రాబ్లం మూడో వ్యక్తికి ఎందుకా అని. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక విషయం చెప్తాను, డిఫెన్స్ లో పనిచేసే ఏ ఒక్కరైనా ఆ ఒక్కరి శాలరీతో ఇంటి మొత్తాన్ని లాక్కు రావాలంటే చాలా కష్టం. వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని కూడా త్యాగం చేసి జాబ్ చేయడానికి సిద్ధపడిందంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనే దాన్ని మనం అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలి, కానీ ఇలాంటి పిచ్చి మాటలని బాధ పెట్టకూడదు. ఇలా ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు మన కష్ట సమయంలో ఒక్క రూపాయి కూడా సహాయం చేయరు. మీకు మీ హస్బెండ్ కి ఇష్టమైతే హ్యాపీగా జాబ్ చేసుకోండి. ఈ బాక్స్ ఎవరికో గెస్ట్ చేయండి చూద్దాం.